తెలంగాణలో కమలం వికసిస్తోందా లేక మధ్యలో కలుపు మొక్కలు పెరుగుతున్నాయా? పార్టీ మీటింగ్ కార్యక్రమాల కంటే అధికార పార్టీ పెద్దలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకి కొందరు నేతలు ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు? ప్రతిపక్షంపై పోరాటం చేయాల్సిన నేతలు అదే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో చట్టాపట్టాలేసుకుని తిరగడం వెనుకున్న మర్మం ఏంటి? ఢిల్లీ పెద్దల వద్దకు చేరిన ఆ సీక్రెట్ రిపోర్టుల్లో ఎవరెవరి పేర్లున్నాయి? మున్సిపల్ ఎన్నికల ఖర్చుల చేతివాట నుంచి పక్క పార్టీల దోస్తానాల వరకు కాషాయ పార్టీలో నడుస్తున్న కోవట్ కథలేంటి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు, కానీ ఇప్పుడు ఆ ఇంటి దొంగల జాబితా ఢిల్లీ చేతికి చిక్కిందా? కమలం తోటలో కలుపు మొక్కల వేట మొదలైందా? ఇంతకీ ఆపరేషన్ కోవట్ కథేంటో మనము చూద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఢిల్లీ అధిష్టానం అడుగులు వేస్తూ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పార్టీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంటాయి. కొందరు నేతలు మాత్రం తమకేమీ ఎరగనట్టు, పట్టనట్టు, నాకెందుకులే అన్నట్టుగా సొంత ఎజెండాతో వ్యవహరిస్తూ ఉండడం పార్టీకి ఫుల్ హెడ్డేక్గా మారిందట. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని చెబుతుంటాయి. మరోవైపు కొందరు నేతల అధికార పార్టీ నేతలతో స్నేహగీతాలు పాడుతున్నారనే చర్చ సాగుతోంది. మరికొందరు ప్రధాన ప్రతిపక్ష నేతలతో దోస్తీ పెంచుకుంటున్నారట. ఇంకొందరు నేతలు పార్టీ ప్రోగ్రామ్స్కు మొక్కుబడిగా హాజరవుతున్నారట. కానీ ప్రభుత్వాధినేతలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారట. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కోవట్టు రాజకీయాలు ఎక్కువయ్యాయనే సమాచారం పార్టీ పెద్దలకు వెళ్లిందట. కొన్ని జిల్లాల్లో కొందరు నేతలు అధికార పార్టీతో, మరికొందరు ప్రతిపక్ష నేతలతో సన్నిహితంగా ఉంటూ వారిచ్చిన డబ్బులు జేబులో వేసుకుని సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయట. అంతేకాదు, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం వచ్చిన నిధులను నొక్కేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఇక ఒకవైపు పార్టీ జెండా, మరొకవైపు పక్క పార్టీల అండ. ఒకవైపు కమలం పువ్వు, మరోవైపు గులాబీలతో పాటు హస్తంతో స్నేహం చేస్తూ ఇంటి దొంగలుగా, కోవట్టులుగా మారిన ఆ నేతలెవరు అంటూ పార్టీ ఆఫీసులో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఒకరినొకరు చెవులు కొరుక్కునేలా గుసగుసలాడుకుంటున్నారట. లోపల మనసులో ఒకటి, బయటకు మరొక మాట అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేతల తీరు కలకలం సృష్టిస్తోందట. ఇలా రెండు పడవల మీద కాలు పెట్టి రాజకీయం చేస్తున్న నేతల జాబితా ఢిల్లీ పెద్దల టేబుల్ పైకి చేరిందనే చర్చ ఇప్పుడు పార్టీ ఆఫీస్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. శత్రువు ఎదురుగా ఉంటే జాగ్రత్త పడొచ్చు, కానీ ఇంట్లో ఉంటే ఏం చేస్తాం అనే డైలాగ్ ఇప్పుడు బీజేపీలో వినిపిస్తోందట. ఇటీవల కొందరు నేతలు అతిగా, చురుగ్గా అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం, సీఎం సభల్లో ప్రత్యేకంగా హాజరవడం, పలు వేదికలు పంచుకోవడం పార్టీ పెద్దలకు ఏమాత్రం అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. ఒకవేళ తమ నియోజకవర్గానికి సీఎం వస్తే ప్రజా సమస్యల కోసం కలవడం ఒక ఎత్తైతే, సంబంధం లేని ప్రాంతాల్లో కూడా వెళ్లి స్వాగతం పలకడం మరో ఎత్తని పార్టీ పెద్దలు అనుకుంటున్నారట. కాంగ్రెస్ నేతల కంటే ముందే బీజేపీ నేతలు వెళ్లి శాలువాలు కప్పడం ఏ సంకేతమని నిలదీశారట. రాజకీయంగా ప్రజల పక్షాన పోరాడి వారిని నిలదీయాల్సిందే పోయి పొగడటమెందుకు అని ప్రత్యర్థితో రాజకీయ యుద్ధం చెయ్యాలి. అంతేకాని దోస్తాన్ చేయడమేంటన్న ప్రశ్నలు ఇప్పుడు కమల వనంలో మారుమోగుతున్నాయట. ఢిల్లీ నుంచొచ్చిన సంకేతం ఒకటేనట, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడండి, కానీ అధికార పార్టీతో పాటు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీతో ఎలాంటి రాజకీయ స్నేహాలు చేయడం హానికరమంటూ హెచ్చరించారట. అదే సందేశం ఇప్పుడు పార్టీ క్యాడర్లో చర్చకు దారితీస్తోందట. ఇటీవల రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఈ చర్చ మరింత వేడెక్కిందట. కొందరు నేతల ప్రవర్తన పార్టీకి నష్టం చేస్తోందని నేరుగా చెప్పేశారట. సింహం వేటకు వెళ్తే తోకలు ఊపే సమయం కాదు అన్నట్టుగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అందరూ పార్టీ ఒకే లైన్లో నడవాలని ఖరాఖండిగా మొహం మీదనే చెప్పేశారట. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు కూడా ఇచ్చారట. ఆ సమావేశంలో కొందరు నేతల వ్యవహార శైలిపై నేరుగా ప్రశ్నలు సంధించారనే ప్రచారం జరుగుతోంది.
సంబంధం లేకపోయినా సీఎం కార్యక్రమాలకు వెళ్లడం ఎందుకు? ప్రతిపక్షంపై విమర్శలు చేయాల్సిన నేతలు అదే వేదికపై చిరునవ్వులు పంచుకోవడం దేనికి సంకేతం? దీంతో సొంత పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ సూటిగా అడిగారట. ఇదే సమయంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయట. బీజేపీలో కోవట్టు రాజకీయాలు నడవవు, ఎవరైనా కోవట్టులుంటే వెళ్లిపోవచ్చు అంటూ బహిరంగంగానే అనడం అప్పట్లో చర్చకు దారితీసిందట. ఎంపీ వ్యాఖ్యలతో పాటు ఇప్పుడు కోవట్టు పాలిటిక్స్, స్నేహగీతాలు, లోపాయికారి ఒప్పందంతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదెవరు? అసలు ఆ కోవట్టులెవరు అన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీలపై నిఘా పెట్టిన కమలం పార్టీ ఇప్పుడు సొంత పార్టీలోనే ఆపరేషన్ కోవట్టు మొదలుపెట్టిందా? పార్టీ సమావేశాల్లో కూర్చొని ఆ సమాచారాన్ని బయటకు చేరవేస్తున్న నేతలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారట. అలాంటి నేతలపై పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయట. గోడకు చెవులుంటాయంటారు. కానీ ఇప్పుడు బీజేపీలో గోడలే కాదు, గదులు, కారిడార్లు, సమావేశాల్లాంటివి ఎవరో గమనిస్తున్నారనే టాక్ నడుస్తోందట. కార్పొరేషన్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలం తోటలోని కలుపు మొక్కల్ని గుర్తించి కోవట్టు పాలిటిక్స్కు అధిష్టానం ఫుల్ స్టాప్ పెడుతుందా? లేక కోవట్టు రాజకీయాలే మరో కొత్త రాజకీయ తుఫాన్కు కారణమవుతాయా అన్నది చూడాలి.